Hello everyone, welcome to Mission Possible IAS Academy. Aspirants APPSC Group 1 జనరల్ ఎస్ఏ పేపర్ ఈరోజు ఏపీఎస్సి రిలీజ్ చేసింది. ఓకే, మన స్టూడెంట్స్ కోర్స్ మనం అవుట్ ఆఫ్ 3 ఎస్ఏస్లో డైరెక్ట్లీ ఒక 2 ఎస్ఏస్ అయితే రిఫ్లెక్ట్ అయ్యాయి. ఇండైరెక్ట్లీ ఇంకొక హాఫ్ పార్ట్ ఇంకొక ఎస్ఏ కూడా కవర్ అయ్యింది. వాటి గురించి నేను చూపిస్తాను మీకు. అయితే మనం ఆల్రెడీ చెప్పాము, అట్లీస్ట్ 2 ఎస్ఏస్ అన్నా మనం కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడే ముందే చెప్పామన్నమాట. అట్లీస్ట్ 2 ఎస్ఏస్ అన్నా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం ఎస్ఎస్ ఇచ్చినప్పుడు అని. ఓకే, సో 3 వస్తే హ్యాపీయే. అయితే మనం కొన్ని క్వశ్చన్స్ ద్వారా కవర్ చేసినవి కూడా రాయగలిగేలాగే ఉన్నాయి మిగతా ఎస్ఏస్ కూడా. ఓకే, అండ్ మన స్టూడెంట్స్ కూడా బెటర్గానే రాశారు. చూద్దాము రిజల్ట్ వచ్చిన తర్వాత మార్క్స్ ఎలా వస్తాయి ఏంటనేది. అయితే నెక్స్ట్ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ఎస్ఏ పేపర్ని ఒకసారి మనం చూద్దాం, ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చారు, మనం ఎలా రాయాలి. అఫ్కోర్స్ నేను డీటెయిల్డ్గా వెళ్ళను, డీటెయిల్డ్గా వెళ్తే క్వశ్చన్ వీడియో లెంతీ అయిపోయింది. బ్రీఫ్ ఐడియా ఇస్తాను మీకు. ఓకే, సో ఈ జనరల్ ఎస్ఏ పేపర్ 1 అసలు ముందు ఇన్స్ట్రక్షన్స్ కొన్ని చూద్దాము, ఎందుకంటే బిగినర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో నేను చేస్తున్నాను. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఒకసారి మీరు చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటే మనకి ఎస్ఏ పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి, 3 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట ఎస్ఏ పేపర్లో. ఈ 3 సెక్షన్స్లో ఈచ్ సెక్షన్ నుంచి 3 క్వశ్చన్స్ కవర్ చేస్తారు. సో ఒక్కొక్క క్వశ్చన్ 50 మార్క్స్. అంటే ఆ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ మనం రాయాలి, ఆ క్వశ్చన్ 50 మార్క్స్ పడతాయి అన్నమాట మార్క్స్. సో మొత్తం మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్ అండ్ టైం వచ్చేసరికి 3 అవర్స్. అంటే ఒక్కొక్క సెక్షన్ నుంచి మరి ఒక ఎస్ఏ రాయాలి, అలా 3 సెక్షన్ నుంచి 3 ఎస్ఏస్ రాయాలి. మీకు 3 అవర్స్ అంటే ఒక్కొక్క ఎస్ఏని 1 అవర్లో మీరు కంప్లీట్ చేసుకుంటే బెటర్. వితిన్ 1 అవర్ టైం ఫ్రేమ్. ఇప్పుడు కొంతమంది నాకు ఒక స్టూడెంట్ మెసేజ్ పెట్టినప్పుడు, సార్ నేను ఫస్ట్ ఎస్ఏకి ఎక్కువ టైం ఇచ్చేస్తాను సార్, నాకు టైం ఎక్కువ అయిపోయింది, మిగతా 2 ఎస్ఏస్కి కొంచెం బ్రీఫ్గా మరీ అంత డీటెయిల్గా నేను రాయలేకపోయానని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో మీరు టైం ఫిక్స్ చేసుకోవడమే. ఎవ్రీ ఎస్ఏని 45 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకునేలా మీరు టార్గెట్ పెట్టుకోవాలి. అంటే మీరు ఈ 45 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకుంటే మిగతా 15 మినిట్స్ మీరు స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడానికి, మళ్ళీ చెక్ చేసుకోవడానికి, ఓకే, అన్ని డైమెన్షన్స్ అడ్రస్ చేసేలాగా మీరు స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడానికి, ఒక మైండ్ మ్యాప్ రఫ్గా మ్యాప్ వేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది ఈ 15 మినిట్స్. అంటే కంటెంట్ని ఫ్రేమ్ చేసుకోవడానికి ఒక 15 నిమిషాలు ఉపయోగించుకోవచ్చు. మిగతా 45 నిమిషాలు మీరు ఆన్సర్ రాయడానికి మీరు ఉపయోగించవచ్చు, ఆ ఎస్ఏ రాయడానికి. సో అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే కంటెంట్ ఫ్రేమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎస్ఏ చూసిన తర్వాత ఆ ఎస్ఏలో మీకు ఎక్కువ కంటెంట్ రాయలేమని అనిపించవచ్చు, కానీ వన్స్ మీరు ఏ డైమెన్షన్స్ యాడ్ చేసుకోవాలి అని స్ట్రక్చర్ బిల్డ్ చేసుకునేటప్పుడు మీకు కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఆ ఐడియాస్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ రాయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ 15 మినిట్స్ ఈ కంటెంట్ ఫ్రేమింగ్ కనుక కేటాయించుకుంటే మీరు బెటర్గా అవుట్పుట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే క్లమ్జీగా ఒక ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఉంటుంది. సో ఆర్డర్ లేకుండా ముందు ఒక డైమెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ డైమెన్షన్ చెప్పేసేసి తర్వాత పొలిటికల్ డైమెన్షన్ చెప్పి మళ్ళీ ఎకనామిక్ డైమెన్షన్ చెప్పడం, తర్వాత సోషల్ డైమెన్షన్స్ చెప్పడం, ఇలా కాకుండా ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తే మీకు బెటర్. ఆర్డర్ మెయింటెనెన్స్ ఎలా వస్తుందంటే ఈ స్ట్రక్చర్ బిల్డ్ చేసేటప్పుడు వస్తుంది. ఓకే, బిగినర్స్ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, మన మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మనం మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈచ్ క్వశ్చన్ 50 మార్క్స్, మీరు 50 మార్క్స్ ఉంటుంది. మీరు 100 మార్క్స్ కనుక స్కోర్ చేశారంటే యూ డిడ్ వెల్ అని అర్థం. 100 మార్క్స్. ఓకే, సో మన టార్గెట్ ఎప్పుడు ఎలా ఉండాలంటే 120 మార్క్స్ టార్గెట్ చేసుకుంటే అట్లీస్ట్ 100 మార్క్స్ ఓకే పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందులో క్యాండిడేట్కి ఏంటంటే ఆన్సర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే మీకు సింగిల్ రూల్ పేపర్స్ ఇచ్చారు, ఇప్పుడు అంతా కూడా వైట్ పేజెస్ అనమాట. అంటే యూపీఎస్సీ స్టాండర్డ్ లాగా వైట్ పేజెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు కన్వీనియంట్గా కంఫర్టబుల్గా రాయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు, ఆర్ నార్మల్ స్టూడెంట్స్ అయినా వైట్ పేపర్లో అలవాటైన వాళ్ళు సింగిల్ రూల్లో రాయాలంటే రాయలేరు. అండ్ మైండ్ మ్యాప్స్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ ఇలా వేసేటప్పుడు కష్టం అయిపోద్ది. సో అందుకనే
ఇక్కడ ఆన్సర్ షీట్ మీకు ఒకటి షీట్ ఇచ్చేస్తారు, దాంట్లో ఎడిషనల్ పేపర్స్ అయితే ఎవరు, ఆన్సర్ షీట్ వచ్చి వైట్ పేజెస్లోనే ఉంటాయి అన్నమాట. ఓకే, జస్ట్ ఒక లైన్ ఉంటుంది, మిగతాదంతా వైట్. ఇక్కడ మీరు ఈ లైన్కి లెఫ్ట్ సైడ్ మీరు క్వశ్చన్ నెంబర్ వేస్తే సరిపోతుంది, రైట్ సైడ్ అంతా కంటెంట్ రాస్తారనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఏ మీడియం అయితే మీరు చూస్ చేసుకున్నారో అదే మీడియంలోనే మీరు ఆన్సర్ రాయాలి. మీ మీడియం కనుక మార్చడం అలా చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, సార్ నేను తెలుగు మీడియం స్టూడెంట్ సార్, పొరపాటున నేను ఇంగ్లీష్లో పెట్టేస్తాను, నేను తెలుగులోనే రాస్తానంటే మీ పేపర్ ఇన్వాలిడేట్ అవుతుంది. మీరు ఏ మీడియంలో అయితే అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు అప్లై చేసుకున్నారో ఆర్ ముందు ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తారు, అప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడైనా మీరు ఎడిట్ చేసుకొని ఏ మీడియం అయితే ఆప్ట్ చేసుకున్నారో అదే మీడియంలోనే మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే హైలైటింగ్ ఆర్ పుట్టింగ్ స్పెషల్ మార్క్స్ ఎనీవేర్ ఇన్ ఆన్సర్ బుక్లెట్ అనేది ఇన్వాలిడేట్ చేస్తుంది అనమాట మీ పేపర్ని. అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఆన్సర్ రాసేటప్పుడు అండర్లైన్ చేసే అలవాటు ఉంటుంది. సో అండర్లైన్ చేయడం అనేది ప్రివెంట్ చేయలేము. ఓకే, సో అది అలవాట్లో వచ్చేస్తుంది అనమాట. సైడ్ హెడ్డింగ్ ఉందనుకోండి అండర్లైన్ చేస్తారు, సో అది కామనే. కానీ మీరు స్పెషల్గా హైలైట్ చేయడము, డిఫరెంట్ ఇంక్తో మార్క్ పెట్టడం ఆర్ డిఫరెంట్ మార్క్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ మార్క్స్ ఇలాగ ఏదన్నా ఒక గుర్తులాగా పెట్టారనుకో మీ పేపర్ ఐడెంటిటీ తెలియడం కోసం, మీ పేపర్ని ఇన్వాలిడేట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు రాయడం, కంటెంట్ రాయడం, లోపల ఏమైనా ఫ్లో చార్ట్స్, ఈ డయాగ్రామ్స్ ఇవి వేసుకోవడం అవసరమైతే తప్ప మీరు స్పెషల్ మార్క్స్ మాత్రం పెడితే మీ పేపర్ని ఇన్వాలిడేట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీరు బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్తో మాత్రమే మీరు రాయాలి. ఓకే, సో ఐదర్ బ్లూ ఆర్ బ్లాక్, అది కూడా బాల్ పాయింట్ పెన్ మాత్రమే యూజ్ చేయాలి, మీరు జెల్ పెన్ యూజ్ చేయడానికి లేదు. సో ఇలా మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఇస్తారు కదా సార్, కొన్నిసార్లు ట్రాన్స్లేషన్ కరెక్ట్గా చేయట్లేదు, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఎలా వాళ్ళు తీసుకుంటారు అని మీకు డౌట్ రావచ్చు. జనరల్గా ఏంటంటే ఇంగ్లీష్ క్వశ్చన్నే స్టాండర్డ్గా తీసుకుంటారు ఫర్ వాల్యుయేషన్ పర్పస్, కానీ ఒక బ్యాలన్స్డ్ వ్యూ కోసం ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ ద క్వశ్చన్, తెలుగు వర్షన్ ఆఫ్ ద క్వశ్చన్ రెండింటిని తీసుకొని ఎవాల్యుయేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు క్వశ్చన్ చదివినప్పుడు ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో కూడా చదవండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా ఇంగ్లీష్లో చదవండి, తెలుగు మీడియంలో కూడా చదవండి. సో అలా 2 లాంగ్వేజెస్లో మీరు చదవండి, నో ప్రాబ్లం. ఓకే, సో అప్పుడు ఇంకా మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది అనమాట. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ సెక్షన్లో ఏమి ఇచ్చారు? ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఇండియా, ఏ గ్రోయింగ్ థ్రెట్ టు నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. సో ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఇండియా, ఇప్పుడు మన దేశంలో అంతర్గత కుమ్ములాట్లు కూడా మనం చూస్తున్నాం. ఓకే, సో రకరకాల జాతుల మధ్య సంఘర్షణ. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ సౌత్ డివైడ్ ఉంది, ఆరియన్స్ ద్రవిడియన్స్ అని అంటాం. ఓకే, నార్త్ ఈస్ట్ రెస్ట్ ఆఫ్ ఇండియా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాశ్మీరీస్ మిగతా ఇండియా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇలా డిఫరెంట్ పొలిటికల్ రీజన్స్ అవ్వచ్చు, ఐడెంటిటీ కోసం అవ్వచ్చు, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ లింగ్విస్టిక్ డిఫరెన్సెస్ వల్ల ఉన్నాయి. నెక్స్ట్ రిసోర్సెస్ కోసం పోటీ పడే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అంటే మా రిసోర్సెస్ వాడుకుంటున్నామని, మా రిసోర్సెస్ వాడుకుంటున్నామని, ఇలా రకరకాలుగా. నెక్స్ట్ హిస్టారికల్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్త్ ఈస్ట్లో తీసుకుంటే నాగాస్ కానీ, లేకపోతే అస్సాంలో కానీ, ఇలా నార్త్ ఈస్ట్లో మనకి ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ బాగా ఎక్కువ చూస్తాం. ఓకే, సో మనం దశాబ్దాలుగా అక్కడ ఈ కాన్ఫ్లిక్ట్స్ చూస్తున్నాం. సో ఏ గ్రోయింగ్ థ్రెట్ టు నేషనల్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఇండియా, ఏ గ్రోయింగ్ థ్రెట్ టు నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ డెవలప్మెంట్. సో దీని మీద మనం ఆన్సర్ రాయడం. సో అసలు ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ ఏ టైప్స్ ఆఫ్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ రిసోర్స్ కోసం పోటీ పడేవాళ్ళు, ఐడెంటిటీ అసర్షన్ కోసం పోటీ పడేవాళ్ళు, పొలిటికల్ అటానమీ కోసం పోటీ పడడం, నెక్స్ట్ రిలీజియస్ లింగ్విస్టిక్ డిఫరెన్సెస్ కోసం పోటీ పడటం, ఇలా ఉంటాయి. కారణాలు కూడా మనం ఏం చెప్పచ్చు, హిస్టారికల్ రీజన్స్ ఉంటాయి, కొలోనియల్ లెగసీస్ ఉంటుంది. నెక్స్ట్ మన దేశంలో రిలీజియస్ పోలరైజేషన్ బాగా ఎక్కువ ఉంది. నెక్స్ట్ రీజనల్ డిస్పారిటీస్ కూడా.
ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే తీసుకోండి, ఇప్పుడు కోస్తా రీజియన్ ఉంది. కోస్తా రీజియన్ కొంచెం ఉత్తర కోస్తా అయితే కొంచెం వెనకబడిన ప్రాంతం అనమాట, నార్త్ కోస్తా. నెక్స్ట్ కొంచెం కిందకు వస్తే ఇప్పుడు గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా తీసుకుంటే అది కొంచెం ఓకే, బెటర్గా ఉంది. నెక్స్ట్ అదే రాయలసీమలో తీసుకుంటే వెనకబడిన ప్రాంతాలు మనకు కనిపిస్తుంది. సో ఇక్కడే రీజనల్ డిస్పారిటీస్ వల్ల, ఎకనామిక్ మార్జినలైజేషన్ వల్ల కూడా ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ మనం చూస్తున్నాం. నెక్స్ట్ మైగ్రేషన్ వల్ల, ఇప్పుడు మనం నార్త్ ఈస్ట్లో తీసుకుంటే చూడండి, వేరే ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు నార్త్ ఈస్ట్లో కొన్ని రాష్ట్రాల్లో వెళ్ళాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి. అదేవిధంగా మనకి నార్త్ ఈస్ట్ బంగ్లాదేశ్ నుంచి, నెక్స్ట్ మయన్మార్ నుంచి కొంతమంది మన దేశంలో చొరబడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి డెమోగ్రాఫిక్ మొత్తాన్ని చేంజెస్ తీసుకొస్తున్నారు నార్త్ ఈస్ట్లో అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో అండర్ డెవలప్మెంట్ వల్ల కాన్ఫ్లిక్ట్స్ మనం చూస్తున్నాం. సో ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ మీరు రాయొచ్చు అనమాట. ఓకే, అండ్ అది మాత్రం కాకుండా కాశ్మీర్లో ఎథనో రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ మనం చూస్తాము. నెక్స్ట్ అస్సాం యాజిటేషన్ తీసుకుంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఇల్లీగల్ మైగ్రెంట్స్కి వ్యతిరేకంగా. నెక్స్ట్ నాగా ఇన్సర్జెన్సీ, మణిపూర్లో మేతీసు, కుకీసు, చూడండి అసలు ఎంత పెద్ద గొడవ జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్ని మనం వదలకూడదు. ఓకే, సో అండ్ త్రిపుర ఉంది. త్రిపురలో కూడా ఇండిజినియస్కి బెంగాలీస్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంది. మిజోరాంలో తీసుకుంటే మిజో నేషనల్ ఫ్రంట్ ఇన్సర్జెన్సీ తర్వాత దాన్ని రిజాల్వ్ అయినప్పటికీ అది కూడా మనం చూసాం హిస్టారికల్గా. నెక్స్ట్ బోడో ల్యాండ్ అని చెప్పేసి సపరేట్గా బోడోస్కి, నాన్ బోడోస్కి సపరేట్ బోడో ల్యాండ్ కావాలని చెప్పేసి డిమాండ్ మనం చూస్తున్నాము. ఓకే, నెక్స్ట్ అదే సెంట్రల్ బెల్ట్లో తీసుకుంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో ఆదివాసీ ఎలినేషన్కి మేము ఏలినేటెడ్గా మేము జనజీవన స్రవంతిలో మేము అంటే ఈ అడ్వాన్స్డ్ ఎవరైతే డెవలప్డ్ పీపుల్ మమ్మల్ని బాగా తొక్కేస్తున్నారని చెప్పేసి సెంట్రల్ ఇండియాలో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం మహారాష్ట్ర, గుజరాత్లో తీసుకుంటే దళిత్, మరాఠా, పాతిదార్ ఈ క్యాస్ట్ బేస్డ్ ప్రొటెస్ట్ చూస్తున్నాం. సో ఇలా ఇథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి మన దేశంలో చూస్తూనే ఉన్నాము. ఇది మన దేశ యొక్క సమగ్రతకి, ఐక్యతకి ముప్పు, డెవలప్మెంట్కి ముప్పుగా ఉందన్నమాట. సో ఇప్పుడు చూడండి, మనం సెంట్రల్ ఈవెన్ ఇప్పుడు మావోయిస్టుల ఏర్వేతకి మనం సీరియస్గా ట్రై చేస్తున్నాము. అఫ్కోర్స్ మెయిన్ ప్రాబ్లమ్స్, కన్సర్న్స్, డెవలప్మెంట్ ఇష్యూస్ వాళ్ళ కన్సర్న్స్ని అడ్రస్ చేయకుండా జస్ట్ మావోయిస్ట్ని ఎలిమినేట్ చేసినంత మాత్రం సరిపోదు. ఓకే, సో ఇలాగా మనం అడ్రస్ చేయొచ్చు. ఈ డైమెన్షన్స్, ఈ పాయింట్స్ అన్నిటినీ అడ్రస్ చేయొచ్చు అనమాట. మనం ఇంకా కాన్సిక్వెన్సెస్ ఏంటి, దీనివల్ల ఎటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది, నెక్స్ట్ గవర్నమెంట్ మెజర్స్ ఎటువంటి మెజర్స్ తీసుకుంది, ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకుంది ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ తగ్గించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడు మనం 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ చేసుకొని అందులో ట్రైబల్ రీజియన్స్ గురించి, అదేవిధంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్కి స్పెషల్ ప్రావిజన్స్ 371A నుంచి I వరకు ఆర్టికల్స్లో నార్త్ ఈస్ట్ రీజియన్స్ని యొక్క ప్రత్యేక అంశాలని వాళ్ళ కోసం ప్రత్యేక ప్రావిజన్స్ని యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం లుక్ ఈస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా మనం నార్త్ ఈస్ట్ ఏరియాస్ని డెవలప్ చేయాలని చూస్తున్నాము. ఓకే, నెక్స్ట్ సపరేట్గా మనం నార్త్ ఈస్ట్కి ప్రత్యేకంగా మనం ప్యాకేజెస్ ఇస్తున్నాము. అది మాత్రమే కాకుండా కాశ్మీర్ తీసుకున్నా కానీ కాశ్మీర్ని మనం పూర్తిగా ఇంటిగ్రేట్ చేసుకున్నాం. కాశ్మీర్లో డిఫరెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాము. ఓకే, సో ఇలాగా అది మాత్రమే కాకుండా సామధాన భేద దండోపాయాలు అని అంటాం కదా, అయితే వాళ్ళకి డెవలప్మెంట్ ప్యాకేజెస్ ఇవ్వడం, ఆర్ వాళ్ళ ఫోర్స్ మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ తీసుకొచ్చి అక్కడ ఏమైనా ఇన్సర్జెన్సీని కూడా కట్టడి చేస్తున్నాము. సో ఇలా రకరకాలుగా మనం చేస్తున్నాం అన్నమాట. ఇంకా మనం చేయాల్సింది ఏంటి, ఇంకా ఈ ట్రస్ట్ డెఫిసిట్ ఏదైతే ఉందో రకరకాల కమ్యూనిటీస్లో వాటిని మనం తగ్గించాలి. పొలిటికల్ సొల్యూషన్స్ తీసుకురావాలి. రాజకీయాల కోసం కాకుండా పరిష్కార మార్గాలు ఎతకాలన్నమాట. హ్యూమన్ రైట్ కన్సర్న్స్ అన్నిటిని అడ్రస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్
మేటీస్ కుకీస్ ఇష్యూలో పెద్ద హ్యూమన్ రైట్ కన్సర్న్స్ అనేది మనం చూసాం. ఓకే, ఇలా డిఫరెంట్ ఈ డైమెన్షన్స్ అన్నీ కవర్ చేస్తూ మీరు ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ ఎస్సేకి వెళ్దాం. ఇప్పుడు 3 లాంగ్వేజ్ ఫార్ములా అండర్ ఎన్ఈపి. ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా బ్యాలెన్సింగ్ రీజనల్ ఐడెంటిటీ అండ్ నేషనల్ యూనిటీ ఇన్ ఇండియా. ఎన్ఈపి కింద త్రిభాషా సూత్రం భారతదేశంలో ప్రాంతీయ గుర్తింపు మరియు జాతీయ ఐక్యతను సమతుల్యం చేయడం. సో ఈ 3 లాంగ్వేజ్ పాలసీ ఆర్ హిందీ ఇంపోజిషన్ అని, నెక్స్ట్ ఈ లాంగ్వేజెస్ గురించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ లాంగ్వేజెస్ గురించి పెద్ద చర్చ జరిగింది మన భారతదేశంలో. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ దట్ ఈస్ తమిళనాడు. ఈ తమిళనాడు బాగా రెసిస్ట్ చేస్తుంది అన్నమాట హిందీ ఇంపోజిషన్ని. తమిళనాడు ఏమంటుందంటే మేమెందుకు అసలు హిందీ ఫాలో అవ్వాలి, వీ హ్యావ్ టూ లాంగ్వేజ్ పాలసీ మాత్రమే, మేము 2 లాంగ్వేజ్ పాలసీ మాత్రమే ఫాలో అవుతాం, 3 లాంగ్వేజ్ పాలసీ ఫాలో అవ్వం అని చెప్పేసి తమిళనాడు చెప్తుంది. ఓకే, సో ఈ మనం ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది తీసుకొచ్చాం. ఈ 3 లాంగ్వేజ్ పాలసీని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు? బ్యాలెన్సింగ్ రీజనల్ ఐడెంటిటీ అండ్ నేషనల్ యూనిటీ. రీజనల్ ఐడెంటిటీని బ్యాలెన్స్ చేస్తూ నేషనల్ యూనిటీ కూడా మెయింటైన్ చేయాలి. సో అంటే ఏంటి, ఇప్పుడు ఈ 3 లాంగ్వేజ్ పాలసీ 3 లాంగ్వేజ్ ఫార్ములా అండర్ ఎన్ఈపి ఏం చెప్తుంది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది, ఓకే, ఈ 2020 ఏం చెప్తుంది అనేది మనం చూడాలి. సో ఇక్కడ ఏంటంటే ఏం చెప్తుంది అని అంటే జనరల్గా మనం ఈ హిందీ స్పీకింగ్ స్టేట్స్ వచ్చేసరికి హిందీ ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా 3rd లాంగ్వేజ్ ఉండాలి కదా, ఇంకో లాంగ్వేజ్ ఉండాలి కదా. సో సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నుంచి ఏదన్నా ఒక మోడర్న్ లాంగ్వేజ్ ఏదన్నా తీసుకోవచ్చు, చూస్ చేసుకోవచ్చు హిందీ స్పీకింగ్ స్టేట్స్ జనరల్గా. అదే సదరన్ స్టేట్స్ కానీ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఏంటంటే రీజనల్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఉందనుకోండి. సో ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఏం చేయొచ్చు అంటే ఈ తెలుగు ఫాలో అవ్వచ్చు, హిందీ ఒక చాయిస్ తీసుకుంటారు అండ్ ఇంగ్లీష్, 3 లాంగ్వేజ్ పాలసీ. అదే తమిళనాడు తీసుకోండి, తమిళనాడు కూడా తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్. సో తమిళనాడు ఏం చెప్తుందంటే మేము తమిళ్ అండ్ ఇంగ్లీష్ మేము ఫాలో అవుతాం కానీ మాకు హిందీ అవసరం లేదని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఎన్ఈపి ఏం చెప్పింది అనేది మనం చెప్తాం. నెక్స్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మనం కొతారి కమిషన్ కూడా ఏంటంటే ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పిందనమాట. తద్వారా ఏంటంటే నేషనల్ ఇంటిగ్రేషన్కి ఉపయోగపడుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కువ యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి, ఇంగ్లీష్ ఆర్ హిందీ అనమాట. ఇవే కదా ఎక్కువ యూజ్ చేసేది. సో ఇప్పుడు నార్త్లో జాబ్స్ కావాలన్నా ఏదైనా ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలన్నా హిందీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇంగ్లీష్ కావాలి, హిందీ కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. సో ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ అవసరం దృష్ట్యా, కమ్యూనికేషన్ దృష్ట్యా అయితే హిందీ కూడా ఇంపార్టెంటే. ఓకే, అయితే ఏంటంటే అది ఒక ఇంపోజిషన్ లాగా ఉండకుండా అది స్వచ్ఛందంగా నేర్చుకునే అవకాశాలు స్వచ్ఛందంగా ఉండాలన్నమాట. అది సెంటర్ ఇంపోజ్ చేయకుండా స్టేట్స్ మీద స్వచ్ఛందంగా ఓన్ చాయిస్తో స్టేట్స్ ఇంప్లిమెంట్ చేసేలా ఉంటే బాగుంటుంది. ఓకే, అఫ్కోర్స్ ఇప్పుడు అదే చాయిస్ ఉంది స్టేట్స్కి. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా రాయొచ్చు. నెక్స్ట్ ఎలా నేషనల్ ఇంటిగ్రేషన్ మెయింటైన్ చేస్తూ రీజనల్ ఐడెంటిటీని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అనేది కూడా మనం రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక కూడా తమిళనాడుకి ఒత్తాసు పలుకుతుంది అనమాట. ఎందుకంటే అపోజిషన్ రూల్ స్టేట్స్ కదా, సో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనమాట. వాళ్ళకు కూడా కన్నడ అన్న మీద బాగా మక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలో ఉన్న తెలుగు, మన తెలంగాణలో ఉన్న తెలుగు కన్నా ఆంధ్రాలో ఉన్న తెలుగు స్పీకింగ్ పీపుల్ కన్నా వాళ్ళకి ఎక్కువ లాంగ్వేజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఈ 3 లాంగ్వేజ్ పాలసీ ఏ విధంగా నేషనల్ యూనిటీని ప్రమోట్ చేస్తుంది అనేది మనం చెప్తాం అనమాట. అయితే ఈ 3 లాంగ్వేజ్ పాలసీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఛాలెంజెస్ ఏంటి, ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఛాలెంజెస్
ఈ ఛాలెంజెస్ ఉంటే ఆ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి, హౌ టు ఓవర్కమ్ ఇట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, నాట్ జస్ట్ సౌత్ ఇండియా. నార్త్ ఈస్ట్లో కూడా ఏంటంటే అక్కడ డిఫరెంట్ ట్రైబల్స్ ఉంటారు. వాళ్ళకి హిందీ అండ్ ఇంగ్లీషు, దాంతోపాటు డిఫరెంట్ ట్రైబల్స్, ఒకే స్టేట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబ్స్ ఉంటే వాళ్ళు ఏ లాంగ్వేజ్ ఆప్ట్ చేసుకోవాలనేది ఒక పెద్ద చాయిస్, ఒక ఛాలెంజ్ అయిపోద్ది అనమాట అది. సో అటువంటి కన్సర్న్స్ అన్నీ అడ్రస్ చేయగలగాలన్నమాట. సో మోర్ ఫ్లెక్సిబుల్ అప్రోచ్ అనేది ఇవ్వగలగాలి. సో అప్పుడు ఈ త్రీ లాంగ్వేజ్ పాలసీ ద్వారా నేషనల్ ఇంటిగ్రేషన్, రీజనల్ ఐడెంటిటీ, అంటే ఆ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతినకుండా కూడా ఈ త్రీ లాంగ్వేజ్ పాలసీని ఇంప్లిమెంట్ చేసే అవకాశం కల్పించాలి. మన రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అండ్ లీగల్ డైమెన్షన్స్ ఏం చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 343 నుంచి 351 వరకు ఏంటంటే ఇది అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతుంది అనమాట. మన ఆర్టికల్ 29 ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 29, 30 ఇదేం చేస్తుంది, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ని ప్రమోట్ చేస్తుంది మైనారిటీస్కి. సో ఇలాగా మనము కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, నెక్స్ట్ చట్టం ఏం చెప్తుంది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది, దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఇలాగ మనం అడ్రస్ చేసుకుంటూ ఎస్సే రాస్తే మీరు పాయింట్స్ అన్నిటిని కూడా సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకేమన్నా కేస్ స్టడీస్ ఏమన్నా కూడా మీరు రాయొచ్చు. ఓకే, నేను ఇలాగ 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాను. సో నెక్స్ట్ జస్ట్ ఓవర్లుక్ చూద్దాం, అసలు ఏ క్వశ్చన్స్ ఇచ్చారనేది చూద్దాం. ఎందుకనంటే ఇది లెంతీ అయిపోయింది. నేను ఇండివిజువల్గా సపరేట్గా నేను మీకు డిస్కస్ చేస్తాను ఎస్సేస్ని. ఒక ఎస్సే తీసుకొని దాన్ని ఏ డైమెన్షన్లో మనం కవర్ చేసుకోవాలి, ఏ డైమెన్షన్లో మనం ఆన్సర్ రాయాలి, ఏ పాయింట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలనేది నేను సపరేట్గా చెప్తాను. ఓకే, మన మెంటర్షిప్ స్టూడెంట్స్కి. నెక్స్ట్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఆర్ బర్డన్, రీథింకింగ్ ద పాపులేషన్ ఎక్స్ప్లాయిజన్ నెరేటివ్. జనాభా లాభాంశమా లేక భారమా, జనాభా విస్ఫోటన కథనాన్ని పునరాలోచించండి. సో ఇదొకటి మనకి పెద్ద ఛాలెంజ్. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు ఎందుకు చూస్తుంది? వై ఇండియా ఈజ్ ఇంపార్టెంట్. వై ఇండియా? ఏషియాలో 2 బిగ్ జైంట్స్ ఉన్నాయి. ఒకటి ఇండియా అండ్ ద అదర్ ఈజ్ చైనా. సో చైనాలో మెయిన్ ఇప్పుడు సమస్యలు వాళ్ళు ఎదుర్కొనేది ఏంటంటే వన్ చైనా పాలసీ ద్వారా వాళ్ళు ఇప్పుడు పెద్ద సమస్యలో ఉన్నారనమాట. ఎందుకంటే లేబర్ కాస్ట్ అక్కడ పెరుగుతుంది. నెక్స్ట్ ఏజ్డ్ పాపులేషన్ పెరుగుతున్నారు. మన దేశంలో డెమోగ్రాఫిక్ డివిడెండ్, ఈ యంగ్ పాపులేషన్ అనేది ఇంకా స్టిల్ మరొక 30-40 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాల వరకు ఈ యంగ్ పాపులేషన్ అలాగా కంటిన్యూ అవుతుంది. అంటే మన పాపులేషన్ తగ్గి ఎడ్యుకేట్ అయ్యి పాపులేషన్ లిమిట్ చేసి ఓకే సో చేయడానికి ఇదంతా ఒక 50 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ 50 సంవత్సరాల్లో మనం ఈ పాపులేషన్ డివిడెండ్ ఏదైతే ఉందో, అంటే మనకి పెరుగుతున్న ఈ జనాభా నుంచి మనం లాభాన్ని పొందాలి. ఎలా పొందాలి? వాళ్ళందరికీ ప్రాపర్ ఎడ్యుకేషన్, బేసిక్ కమ్యూనిటీస్ అందించాలన్నమాట. సో రీథింకింగ్ ద పాపులేషన్ ఎక్స్ప్లాయిజన్ నరేటివ్. సో ఇది మనకి పాపులేషన్ అనేది మనకి డివిడెన్స్ ఇస్తుందా లేకపోతే బర్డెన్గా ఉంటుందా? సో 2 అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్డెన్గా ఎప్పుడు ఉంటుంది అని అంటే ఆ పెరుగుతున్న జనాభాని మనం సరైన దారిలో కనుక మనం పెట్టకపోతే, అంటే వాళ్ళకి ప్రాపర్ స్కిల్స్ అందించకపోతే, ప్రాపర్ ఎడ్యుకేషన్, వాళ్ళు ఉండడానికి ఇల్లు, షెల్టర్, ఓకే వాళ్ళకి న్యూట్రిషన్, ఓకే ప్రాపర్ న్యూట్రిషన్ అందించాలి. నెక్స్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించాలి. ఎడ్యుకేషన్, షెల్టర్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతే స్కిల్స్ అందించాలి. స్కిల్స్ తర్వాత ఎంప్లాయ్మెంట్. సో ఇప్పుడు మన దేశంలో ఇదేదో కొంత చేస్తున్నారు ఎడ్యుకేషన్ వరకు ఓకే, కానీ ఈ స్కిల్స్ దగ్గర పెద్ద ఛాలెంజ్ అవుతుంది అండ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దగ్గర పెద్ద ఛాలెంజ్ అవుతుంది. ఇంతవరకు నామకే వస్తే అలా నెట్టుకొస్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం పోషణ అభియాన్ అవ్వచ్చు, లేకపోతే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అవ్వచ్చు, ఏదో ఒకటి రాష్ట్రాలు కేంద్రం ఇద్దరు కలిసి ఇప్పుడు మనం కొత్తగా స్కీమ్స్, స్థలం ఇవ్వడం, భూమి లేని వాళ్ళకి కొంత భూమి ఇవ్వడం, ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వడము, ఇలా ఎందుకు చేస్తున్నాయి? ఎందుకనంటే వాళ్ళకి పూర్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి హౌస్ ఉండడానికి ఇల్లు, సొంత ఇల్లు, చిన్న జాగా అన్నా ఉండాలి. నెక్స్ట్
స్కూల్స్లో మధ్యాహ్నం భోజన పథకం వచ్చింది మనకి. నెక్స్ట్ జస్ట్ సర్వింగ్ ఫుడ్, వాళ్ళ న్యూట్రిషియస్ ఫుడ్ అందుతుందా లేదా చూస్తున్నారు. నెక్స్ట్ రేషన్ బియ్యం ద్వారా కూడా ఫోర్టిఫైడ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలా ఫుల్ఫిల్ అయితే చేస్తున్నారు ఎంతో కొంత, కానీ స్టిల్ ఛాలెంజెస్ ఉన్నాయి. వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ అందించాలి, ప్రాపర్ స్కిల్స్ అందించాలి. స్కిల్స్ అందించిన తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ మార్గాలు చూపించాలి. ఐదర్ ఇండస్ట్రీస్ తీసుకురావడము, సర్వీస్ సెక్టార్ని పెంచడం. ఓకే, సో ఇలాగ ఈ డైమెన్షన్స్లో మనం తీసుకురాకపోతే అదొక బర్డెన్ అయిపోద్ది అనమాట. ఓకే, సో అయితే ప్రపంచ దేశాల్లో మన భారతదేశంలో పాపులేషన్ పెరుగుతుంది. ఓకే, మన పక్కన ఉన్న బంగ్లాదేశ్లో పెరుగుతుంది, నెక్స్ట్ మయన్మార్లో పెరుగుతుంది. కానీ యూరోపియన్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్లో యూరోపియన్ కంట్రీస్ అవ్వచ్చు, నెక్స్ట్ జపాన్ అవ్వచ్చు, సౌత్ కొరియా అవ్వచ్చు, ఇక్కడ పాపులేషన్ తగ్గుతుంది. చైనా అవ్వచ్చు, పాపులేషన్ తగ్గుతుంది. వాళ్ళు రానున్న రోజుల్లో చాలా డేంజరస్ సిచ్యువేషన్లో పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ గ్రోయింగ్ ఎల్డర్స్ని చూసుకునేవాళ్ళు లేరు, పెద్దోళ్ళని వరల్డ్ పాపులేషన్ చూసుకునేవాళ్ళు లేకపోవడం జరుగుతుంది. నెక్స్ట్ అక్కడ పనిచేయడానికి లేబర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఓకే, రోబోస్ మీద వాళ్ళు ఆధారపడే స్థితిలో వెళ్ళే అవకాశం ఉంది. మెషిన్స్లా పనిచేస్తున్నారు. సో అలా కాకుండా మన దేశంలో ఈ పాపులేషన్ ఏదైతే పెరుగుతుందో ఆ పాపులేషన్ ఉపయోగించుకునే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే అది మనకి డివిడెన్స్ ఇస్తుంది, అప్పుడే మనకి బర్డెన్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎస్ఐకి వెళ్ళిపోదాం. డెమోగ్రాఫిక్ షిఫ్ట్స్ ఇన్ సౌత్ ఇండియా ఇంప్లికేషన్. నెక్స్ట్ సెక్షన్ చూడండి, డెమోగ్రాఫిక్ షిఫ్ట్స్ ఇన్ సౌత్ ఇండియా ఇంప్లికేషన్స్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ ఆన్ పొలిటికల్ రిప్రజెంటేషన్. ఇది కూడా పెద్ద చర్చ జరిగింది. సో మనం ఎందుకు రాయలేమండి, ఖచ్చితంగా రాయగలం కదా. సో ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ ఉంది, మనం నార్త్ ఈస్ట్లో ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ చూసాము. ఓకే, దేశవ్యాప్తంగా అక్కడక్కడ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ చూస్తూనే ఉన్నాం. సో అది బాగా చర్చ జరిగింది కాబట్టి దాని మీద ఒక ఎస్సే ఇచ్చారు. నెక్స్ట్ పాపులేషన్ పెరుగుతుంది, వాళ్ళని ఒక సరైన మార్గంలో మనం పెట్టగలిగితే అది డివిడెండ్ అయింది, లేకపోతే బర్డెన్ అయింది, అదొక ఎస్సే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఈ 3 లాంగ్వేజ్ పాలసీ ఉంది, ఇది కూడా బాగా చర్చ జరిగింది, అది ఇచ్చారు. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా సౌత్ ఇండియాకి ఇంకో పెద్ద ఛాలెంజ్ ఉంది, త్వరలో డీలిమిటేషన్ చేసే అవకాశం ఉంది. సో డీలిమిటేషన్ చేసి పాపులేషన్ ఆధారంగా గనక లోక్సభలో రాజ్యసభలో నెక్స్ట్ లోక్సభలో రాజ్యసభలో సీట్స్ కనుక పెంచితే నార్త్ ఇండియా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది, వేరే సౌత్ ఇండియా మాత్రం నష్టపోయే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ రిప్రజెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సౌత్లో కూడా సీట్స్ పెరుగుతాయి, కానీ నార్త్ ఇండియాలో పెరిగిన సీట్స్ అయితే పెరగవు. ఓకే, అంటే ఇప్పుడున్న సీట్స్ ప్రొపోర్షనల్గా పెరగవు. సో ఇప్పుడున్న సీట్స్ కన్నా కొంచెం పెరుగుతాయి, కానీ ప్రొపోర్షనల్గా కాదు, నార్త్తో పోల్చుకుంటే తగ్గుతాయి. ఎందుకంటే నార్త్లో పాపులేషన్ ఎక్కువ, వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ కానీ పాపులేషన్ లిమిటేషన్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళు చేపట్టలేదన్నమాట, సరిగ్గా వాళ్ళు పాటించలేదు. సో అందుకని వాళ్ళు పాపులేషన్ పెరిగింది. పాపులేషన్ పెరిగే మనం ఏంటంటే సౌత్లో బెటర్ పాపులేషన్ మెజర్స్ మనం తీసుకొచ్చాం, పాపులేషన్ లిమిటేషన్ మెజర్స్. సో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. సో అందుకనే సౌత్లో కొంత పాపులేషన్ గ్రోత్ అనేది తగ్గింది. అయితే ఇప్పుడు అదే పెద్ద సమస్య అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఎందుకు సమస్యగా ఏర్పడుతుందంటే ఇప్పుడు పాపులేషన్ బేస్డ్గానే డీలిమిటేషన్ చేయడం జరుగుతుందన్నమాట. సో నార్త్ ఇండియన్స్కి రిప్రజెంటేషన్ ఎక్కువ వస్తారు అండ్ సౌత్ ఇండియాలో తక్కువ వస్తుంది. సో అప్పుడు ఈ పార్టీస్ ఏవైతే ఉన్నాయో నార్త్ ఇండియా మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు తీసుకున్నాం అనుకోండి, మనకి బీహార్కి వెళ్ళారు అండ్ మన అమరావతికి కూడా వచ్చారు. కానీ బీహార్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేశారు, మనకి ఎటువంటి ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేయాలి. ఎందుకు రీజన్ ఏంటంటే బీహార్లో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ యూపీలో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి.
అదే లోక్సభలో సీట్స్ రిప్రజెంటేషన్ కనుక ఎక్కువ ఉన్నాయనుకో వాళ్ళకి, ఇంకా వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇదొక పెద్ద ఛాలెంజ్. అయితే దీంట్లో డిఫరెంట్ డైమెన్షన్స్ మనం అడ్రస్ చేసుకుంటూ ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పుష్ మస్ట్ బ్యాలెన్స్ ఇండస్ట్రియల్ గ్రోత్ విత్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పురోగమనం అనేది పారిశ్రామిక వృద్ధిని పర్యావరణ సుస్థిరతతో సమతుల్యం చేయాలి. సో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పుష్ మస్ట్ బ్యాలెన్స్ ఇండస్ట్రియల్ గ్రోత్ విత్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం వ్యవసాయం మీద బాగా ఆధారపడుతున్నాము, నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ మీద. ఇండస్ట్రీస్ తక్కువ. అఫ్కోర్స్ సర్వీస్ సెక్టార్లో కూడా ఇంకా మనం ఏమీ సూపర్ ఏం కాదు. వ్యవసాయం అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ అని చెప్పచ్చు, రా మెటీరియల్ సప్లై ఇదంతా. సో దీన్ని పెంచాలి. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇండస్ట్రియల్ గ్రోత్ని పెంచాలి అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీని కూడా మనం కాపాడుకోవాలి. ఎందుకనంటే మనకి లాంగ్ కోస్ట్ లైన్ ఉంది. సో ఈ లాంగ్ కోస్ట్ లైన్ మన ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసే కార్యక్రమంలో ఈ కోస్ట్ లైన్ దెబ్బతినకూడదు. సో ఆ డైమెన్షన్స్ని కవర్ చేస్తూ ఇండస్ట్రియల్ గ్రోత్ మనకి ఈ డెవలప్మెంట్లో ఇండస్ట్రియల్ గ్రోత్ రోల్ రాస్తూ, నెక్స్ట్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీని మనం ఎలా కాపాడుకుంటామో కూడా రాస్తూ మీరు ఈ క్వశ్చన్ని అడ్రస్ చేయాలి. నెక్స్ట్ ఎస్సే తీసుకుంటే, వాటర్ స్ట్రెస్ ఇన్ ఇండియా, ద సైలెంట్ క్రైసిస్ ఎండేంజరింగ్ హెల్త్, అగ్రికల్చర్ అండ్ ఫెడరల్ స్టెబిలిటీ. మనం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో ఎస్ఏస్ ఇచ్చామన్నమాట. దగ్గరగా 70 ఎస్ఏస్ వరకు మనం కవర్ చేసాం. ఓకే, సో అందులో ఈ వాటర్ క్రైసిస్ ఎస్ఏ రిఫ్లెక్ట్ అయ్యింది మన స్టూడెంట్స్కి. ఓకే, అయితే మనం వాటర్ క్రైసిస్లో వాటర్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఇండియా, మేనేజింగ్ స్కేర్సిటీ ఇన్ ఏజ్ ఆఫ్ అబండెన్స్ అండ్ ఇన్ ఈక్వాలిటీ అని ఇచ్చాము. అయితే ఇక్కడ ఏంటంటే ఇన్ హెల్త్, అగ్రికల్చర్ అండ్ ఫెడరల్ స్టెబిలిటీ అని ఇచ్చారు. సో మనం ఏంటి, ఓవరాల్గా వాటర్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఇండియా, మేనేజింగ్ స్కేర్సిటీ ఇన్ ఏజ్ ఆఫ్ అబండెన్స్ అండ్ ఈక్వాలిటీ. ఇప్పుడు కొంతమందికి ఏమో అబండెంట్గా ఉంది, కొంతమందికి ఏమో ఇన్ఈక్వల్గా ఉందన్నమాట. సో అదేవిధంగా మనం ఈ ఎస్ఏ మొత్తం మనం కవర్ చేసాం. దగ్గరగా 5-6 పేజెస్తో మనం ఎస్ఏ కవర్ చేయడం జరిగిందన్నమాట. సో మన స్టూడెంట్ ఒకళ్ళు కామెంట్ కూడా చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మనకి గిగ్ ఎకానమీ అండ్ వాటర్ స్ట్రెస్ ఎస్ఏ హెల్ప్డ్ మీ టు సెయిల్ త్రూ ఎస్ఏ పేపర్ టుడే. సో నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను మన స్టూడెంట్స్కి, మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు మన మోడల్ ఆన్సర్స్ మనం ఏదైతే ఇచ్చామో దాన్ని పర్ఫెక్ట్గా మీరు చదువుకుంటే అట్లీస్ట్ ఇప్పుడు నో వన్ కెన్ డూ 100% ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేసినట్టే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ రావడం ఇలా ఉండదు. బట్ మీకు ఆ టాపిక్ కవర్ చేస్తామంటే ఆ డైమెన్షన్ అన్నీ కవర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో హెల్త్ డైమెన్షన్, అగ్రికల్చర్ డైమెన్షను, ఫెడరల్ స్టెబిలిటీ డైమెన్షన్స్ అన్నీ ఇందులో వచ్చేస్తాయి. నేను మీకు కావాలనుకుంటే ఇక్కడ చూడండి, డైమెన్షన్స్ ఆఫ్ వాటర్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇచ్చాము. ఇక్కడ లెందీ అయిపోద్దని నేను ఇవ్వలేదు, నేను టెలిగ్రామ్లో మొత్తం షేర్ చేస్తాను అది ఎస్ఏ మొత్తాన్ని కూడా మీరు చూడండి. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా మనం జోగ్రఫీలో డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది కూడా మనం కవర్ చేసాం అన్నమాట. సో అది కూడా హెల్ప్ అయింది అని చెప్పేసి అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ వాటర్ స్ట్రెస్ ఇన్ ఇండియా, ద సైలెంట్ క్రైసిస్ ఎండేంజరింగ్ హెల్త్, అగ్రికల్చర్ అండ్ ఫెడరల్ స్టెబిలిటీ అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఈ హెల్త్లో, అగ్రికల్చర్లో, ఫెడరల్ స్టెబిలిటీలో ఏ విధంగా ఇది ఒక క్రైసిస్లో ఉంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మనం అడ్రస్ చేస్తూ రాయాలన్నమాట. మనం ఆల్రెడీ ఇది హిస్టారికల్గా అసలు ఎలా వస్తుంది ఇదంతా కూడా మనం ఇచ్చాము. ఈ ఎస్ఏ అంతా కూడా మనం కవర్ చేసాము. ఏ ఏరియాస్లో వాటర్ స్ట్రెస్ ఎక్కువ ఉంది, ఏ ఏరియాస్లో వాటర్ అబండెంట్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, కర్ణాటక మధ్య వాటర్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ వాటర్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఢిల్లీ, హర్యానా వాటర్ కాన్ఫ్లిక్ట్స్, పంజాబ్, హర్యానా వాటర్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, సో ఇలా ఈ వాటర్ కోసం ఎవరికి వాళ్ళు పొలిటికల్ గేమ్స్ ఆడే పరిస్థితిలో ఉందన్నమాట. సో
వీటిని అది ఫెడరల్ స్టెబిలిటీకి, ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఫెడరల్ స్టెబిలిటీకి మంచిది కానే కాదు. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని సజెషన్స్ ఇస్తూ ఈ క్రైసిస్ని అరికట్టడం ఎలా చేయాలి. మనకి ఇప్పుడు మన దేశంలో ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే పొల్యూషన్. ఓవర్గా పొల్యూట్ అయిపోతున్నాయి. అసలు ఉన్న వాటర్ సోర్సెసే తక్కువ అనుకుంటే అది పొల్యూట్ అవుతుంది. నెక్స్ట్ మనం వాటిని కాపాడుకోలేకపోతున్నాం ప్రాపర్గా. అండ్ వాటిని కాపాడుకునేటప్పుడు కొనే క్రమంలో కాస్ట్ ఆఫ్ ప్రిజర్వింగ్ అది కూడా పెరుగుతుంది. ఓకే, మనం ఏదైతే ప్రాజెక్ట్స్ అనుకుంటున్నామో ఆన్ టైంలో మనం ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయలేకపోతున్నాం. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఇంకా లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వలేకపోతున్నాం. నెక్స్ట్ కొన్ని ప్రాంతాలు అయితే వాటర్ లేక అగ్రికల్చర్ పంట పండించలేని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఈ సరైన వాటర్ సప్లై చేయలేకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే, సో ఈ వాటర్ చుట్టూ ఉండే రాజకీయాలు. సో వీటిని అడ్రస్ చేస్తూ మీరు ఆన్సర్ రాసి బ్యాలెన్స్డ్గా ఒక కంక్లూజన్ మీరు ఇవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెసింగ్ ఛాలెంజెస్, అన్వేలింగ్ ఆపర్చునిటీస్. సో మీకు ఈ ఎస్పెషల్లీ ఏపీ రిలేటెడ్ అంశాలు అయితే మాత్రం నేను పాలసీస్ ద్వారా కవర్ చేశాను. మనకు పాలసీలో బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా ఇచ్చారు కదా, మనం కూడా క్వశ్చన్లో ఆ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఆ పాలసీస్ ద్వారా మీకు స్పెసిఫిక్గా కవర్ చేశాను. మీరు మన మెంటార్షిప్ కనుక మన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో తీసుకొని ఉంటే మీకు తెలుస్తుంది. మన జాగ్రఫీ ఏపీ ఎకానమీ క్వశ్చన్స్ కనుక మీరు చదివితే ఈ టూరిజం గురించి కూడా మనం కవర్ చేసింది ఉంది. టూరిజం పాలసీ ద్వారా కవర్ చేసాము. మీరు ఈజీగా అది చదివితే ఈజీగా రాసేస్తారు. అన్వేలింగ్ ఆపర్చునిటీ అండ్ గ్రోత్ అంటే టూరిజం పాలసీలో ఉన్న ప్రోగ్రామ్స్, అసలు ఏం సర్క్యూట్స్ డెవలప్ చేయాలనుకుంటుంది, సో అక్కడ ఆపర్చునిటీస్, టార్గెట్ ఏంటి, ఇలాగా మీరు రాస్తే సరిపోతుంది. ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకంతా కోస్టల్ లైన్ ఉంది. మంచి గోవా కన్నా బెటర్గా మనం డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే గోవా ఇంకా స్ట్రెస్డ్ అనమాట, స్ట్రెస్ ఎక్కువైపోయింది. కానీ మనకి చాలా పెద్ద కోస్టల్ లైన్ ఉంది. ఈ కోస్టల్ లైన్ మంచిగా బీచెస్ డెవలప్ చేయొచ్చు. అదో పెద్ద టూరిస్ట్ సర్క్యూట్ అయింది. నెక్స్ట్ మనకి రిలీజియస్ సర్క్యూట్స్ ఉన్నాయి, వాటిని డెవలప్ చేయొచ్చు. ఓకే, అడ్వెంచరస్ యాక్టివిటీస్ని వాటిని డెవలప్ చేయొచ్చు. ఇలాగా డిఫరెంట్ డైమెన్షన్స్లో మీరు ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి గిగ్ ఎకానమీ ఉంది కదా, ఈ గిగ్ ఎకానమీ కూడా మనం క్వశ్చన్ కవర్ చేసాము. నేను మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను. క్వశ్చన్ చూడండి. గిగ్ ఎకానమీ ఇన్ ఇండియా ఏ catalyst ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఏ ఛాలెంజ్ టు వర్కర్స్ రైట్స్. సో ఇక్కడ మనం ఇచ్చిన క్వశ్చన్, మనము కవర్ చేసిన ఎస్సే ఏంటి? ద గిగ్ ఎకానమీ రీషేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. సో ఇందులో అన్నీ వచ్చేస్తాయి మీకు. వర్కర్స్ రైట్స్ వచ్చేస్తుంది, వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ వస్తాయి, మన ఎంప్లాయ్మెంట్ని ఎలా మారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఇంటి పక్కన ఉన్నా కానీ లేకపోతే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాం. సో ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఆ డెలివరీ పర్సన్కి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. పర్ డే అతను వర్క్ చేస్తే పర్ డే 1000 రూపీస్ ఎంతో ఎర్న్ చేసుకోవచ్చు. సో అంటే కొత్తగా అయితే ఏంటంటే ఇందులో వర్కర్ రైట్స్ కూడా, వాళ్ళ రైట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక కూడా గిగ్ వర్కర్స్ గురించి ఒక చట్టం తీసుకొచ్చింది. నెక్స్ట్ మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇలా రకరకాల అన్ని రాష్ట్రాలు కూడా ఈ గిగ్ వర్కర్స్ యొక్క ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళకున్న రైట్స్ ఏంటి గురించి కూడా మాట్లాడుతుంది అనమాట. ఇది కూడా బాగా న్యూస్లో వచ్చింది. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది కదా, న్యూస్లో ఏదైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో ఆ బర్నింగ్ ఇష్యూస్ని మీకు అడిగే అవకాశం ఉంటుంది. ఆ బర్నింగ్ ఇష్యూస్ ఆల్రెడీ మనం మెంటార్షిప్ స్టూడెంట్స్కి, మనం ఈ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మనకు ఆల్రెడీ యూపీఎస్సీ స్టూడెంట్స్కి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్టూడెంట్స్కి మనం మెంటార్షిప్లో ఈ కరెంట్ టాపిక్స్ మీద మన ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్ ఇస్తున్నాము. సో వాటిని రెగ్యులర్గా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఇవి ఈజీగా ఆన్సర్ రాయగలుగుతారు. సో ఓకే, సో ఇలా మనం కవర్ చేస్తున్నాం అన్నమాట.
మీకు ఈ కంప్లీట్ ఎస్సే నేను షేర్ చేస్తాను అక్కడ టెలిగ్రామ్లో, మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో నేను షేర్ చేస్తాను. ఓకే, దాని స్క్రీన్ షాట్ తీసి పెడతాను. నెక్స్ట్ చూడండి, ఒబిసిటీ ఈజ్ ఎ సైలెంట్ పాండమిక్ అండర్మైనింగ్ ఇండియాస్ పబ్లిక్ హెల్త్ గెయిన్స్. సో దీన్ని కూడా ఇది జనరలైజ్డ్గా మీరు రాయొచ్చు, కానీ స్పెసిఫిక్గా పాయింట్స్ కూడా యాడ్ చేస్తూ మీరు రాస్తే మంచిదన్నమాట. అంటే స్పెసిఫిక్ డేటా యూజ్ చేసి రీసెంట్గా ఇప్పుడు ఒబిసిటీ మీద వచ్చే రిపోర్ట్స్ అవ్వచ్చు, రీసెర్చ్ రిపోర్ట్స్, దానికి సంబంధించిన డేటా, ఇవి అడ్రస్ చేస్తూ మీరు రాయొచ్చు. సో మనం ఆల్మోస్ట్ 2 క్వశ్చన్స్ అండ్ ఒక క్వశ్చన్ హాఫ్ ఆఫ్ ద డైమెన్షన్స్ మనం కవర్ చేసాము. సో 2.5 మీరు రాయగలుగుతారు. జనరల్గా అయితే మన స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఎస్ఏస్ పర్ఫెక్ట్గా చదువుకున్నారో వాళ్ళు రాయగలుగుతారు, అందులో నో డౌట్. నేను ఇక నుంచి మన మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో ఫర్ సివిల్స్ ఉంది, నెక్స్ట్ ఏపీఎస్సి గ్రూప్ 1 ఉంది, నెక్స్ట్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఉంది. సో ఈ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు మన క్వశ్చన్స్ ఇచ్చామంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. రాయడం వల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. మీరు రాసి దాన్ని రివిజన్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సీయే తీసుకోండి, ఈ ఇయర్లో నోటిఫికేషన్ ఉంది, కొత్త నోటిఫికేషన్ ఇది అయిపోయిన తర్వాత. సో ఈ కొత్త నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు కనుక రాసి ఇప్పటికప్పుడు మీరు చదువుకున్నారనుకోండి, నోటిఫికేషన్ వెళ్ళే లోపే మీరు ఒక 500 క్వశ్చన్లు మీరు రాయగలుగుతారు. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే లోపే మీరు రాసేసి ఉంటారు, వాటిని బాగా రివిజన్ చేసుకుంటారు. అదేవిధంగా మనం మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళే లోపు కనీసం 1500 క్వశ్చన్స్ అన్న మీరు రాస్తారు. అది మాత్రమే కాకుండా మనం ఇంకో 1000 క్వశ్చన్స్ కూడా ఇస్తాం మోడల్ ఆన్సర్స్. అలా మన దగ్గర 2500 క్వశ్చన్స్ మనం కవర్ చేసుకున్నామంటే మీరు ఈజీగా హ్యాపీగా మెయిన్స్ ఈజీగా రాయగలుగుతారు, బెటర్గా రాయగలుగుతారు. సో మన అలాగే ఫోకస్ చేస్తున్నాం మీతో. మీకు ఇంకా డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఇదంతా కూడా నేను డిస్కస్ చేస్తాను. మొన్నటి వరకు కూడా మనకి కంప్లీట్గా ఈ ఆన్సర్ రైటింగ్, ఆన్సర్స్, మోడల్ ఆన్సర్స్ తయారు చేయడం అనేది హెక్టిక్ టాస్క్. దగ్గర 1500 మోడల్ ఆన్సర్లు ఇచ్చాం స్టూడెంట్స్కి ఇప్పుడు మేలో రాసే వాళ్ళకి. నెక్స్ట్ జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా ఎక్కువ హ్యూజ్ నెంబర్ ఆఫ్ మోడల్ ఆన్సర్స్ వస్తాయి. వాటన్నిటిని ముందు నుంచే చదువుకున్నామంటే లాస్ట్కి అసలు బర్డెనే ఉండదు. ఓకే, సో ఇలా మొత్తం మనం కవర్ చేయడం జరుగుతుంది. మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి నేను కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు. ఓకే, అండ్ యూటిలైజ్ చేసుకోండి. ఇది మంచి ఆపర్చునిటీ. మంచి ఆఫీసర్స్గా మీరు లైఫ్లో మీరు ఎదగడానికి అవకాశం ఉంటుంది. ముందు చూపుతో మీ ఆన్సర్ రైటింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. అండ్ ఇది మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు మోర్ కావాలనుకుంటే మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ ఈ వీడియో కింద కూడా నాకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి, నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.